నేరస్తులం ఎప్పుడవుతామంట? దురాలోచనలు కలవాడు నేరస్తుడు అని ఆయన తీర్పు తీర్చును. ఆలోచన వస్తేనే, చెడ్డ ఆలోచన రాగానే నువ్వు నేరస్తుడివి అని ఆయన తీర్పు తీర్చేస్తున్నాడంట. నేరం చేయక్కర్లేదు, చేయలేదు, ఇంకా నేరం ఏమి చేయలే. ఆలోచన వచ్చింది, ఆలోచన ఇంకా ఇంప్లిమెంట్ చేయలే, అక్కడ జరగలేదు, ఆలోచన ప్రకారం అక్కడ ఏం చేయలేదు ఆయన. వాళ్ళు ఇంకా చెయ్యకుండానే ఆలోచన రాగానే నువ్వు నేరస్తుడివి అని దేవుడు తీర్పు తీర్చేశాడంట. ఈరోజు మనం ఎన్నిసార్లు నేరస్తులం అవుతున్నామో. దురాలోచన, ఒక చెడ్డ ఆలోచన మనలోకి రాగానే నేరస్తులము అని తీర్పు తీర్చబడింది. ఆ చెడ్డ పని చేయలేదు, ఇంకా చేయలే, ఊరకు ఆలోచన వచ్చింది అంతే. ఆలోచన రాగానే నేరస్తుడు అయిపోయావు అంటున్నాడు దేవుడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు, ఎంత పరిశుద్ధంగా మన మనసుని, మన హృదయాలన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి.